అమ్మా. రే స్టూపిడ్ 2 hours లో షిప్ వస్తుంది. నా బ్రెయిన్ పని చేయట్లేదు. నీ ఐడియా ఏంటో చెప్పు బే. ఇందాకే ఒక కంపెనీ పెట్టా, నువ్వు ఇప్పుడు ఇంకో బాస్తో మాడుతున్నావు. ఐడియా చెప్తా, వచ్చిన దాంట్లో 50-50 తీసుకున్నావు, లేదంటే మొత్తం పోలీసులు పట్టుకెళ్ళిపోతారు. ఓకే చెప్పు. షిప్లో నీ మనుషులు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. కంటైనర్లు ఎన్ని బాక్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. నీ ఓడి ఫోన్ చేయి, కంటైనర్ని ఓపెన్ చేయమని చెప్పు. దాంట్లో 4 బాక్సులు తీసి వాటిని వేరే కంటైనర్లో పెట్టమని. ఇప్పుడు ఆ కంటైనర్ నంబర్ ఏంటో కనుక్కో. CRSU 147670. हेलो सर सुनिए, जर्मनी से एक शिप आ रहा है, उसमें एक कंटेनर में माल है. कंटेनर का नंबर लिखो. बोलो. आप कौन बोल रहे हैं? बलविशा. షిప్లో ఉన్న కంటైనర్లను చెక్ చేయడానికి వాళ్ళకి 4 రోజులు పట్టుద్ది. ఇప్పుడు నేను వాళ్ళ కంటైనర్ నంబర్ కూడా ఇప్పేశాను. కస్టమ్స్ వాళ్ళు ఆ 4 ఓపెన్ చేసి దాని రికవరీ కింద రాసుకుంటారు. మిగతా చెక్ చేయరు. అసలు కంటైనర్ మన సైడ్ చేస్తే కేల్ కదా. एक अनजान आदमी दिए हुए इंफॉर्मेशन को लेकर आज कस्टम्स वालों ने एक जर्मनी से आए हुए कार्गो शिप पर रेड किया है और कस्टम्स वालों को एक कंटेनर में 4 बॉक्स मिला है जिसमें पूरा स्मगलिंग का 4 బాక్సులే ఉన్నాయని చెప్పారు బాయ్. మరి మిగతా మాల్ పోలీసు వాళ్ళే నొక్కేసుంటారు. నోట్ డౌన్. ఇండియాలో ఉంటున్నా. ఇక్కడ కన్ను పూసిన తల తిప్పిన పొరపాటున ఒంగున్న అంతే. ఇంచు దొరికితే ఇంపాలా కార్ తోసేసే వెదవలున్నారు. पैसा 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 पैसा. బాయ్, మా మేరీ ఫౌండేషన్ బండి వచ్చింది. నువ్వు లెగిస్తే సగం తీసుకెళ్తా. నిజం చెప్పనా అన్న, ఇంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 50 అడిగితే నువ్వు ఎంత ఏడుస్తావు నాకు తెలుసు. 50 వద్దు, ముందుదే ఫైనల్ చేసుకుందాం. ఆ 10 ఇస్తే వెళ్ళిపోతాను. అంత చిన్న ఐడియాకి 10% కూడా చాలా ఎక్కువ. బాధగా ఉందన్నా, మనసు రావట్లేదా? డిస్కౌంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేదా అన్న నీకు? వీళ్ళందరూ నువ్వు ఎదవ అని చెప్తే నమ్మలే. అవునరా, నేనేదో అని. ఇదంతా నాదే. రోడ్రిగేస్, నువ్వు మాట చెప్తున్నావు. తప్పకపోతే ఇస్తాననుకున్నావా? ఇంకెవరికైనా వాటా కావాలా? ఇవాళ నుంచి నేనే మీకు బాస్. ఇంకెవరికైనా వాటా కావాలా? ఏంట్రా సంపుదబ్బో, మా అందరిని లేపేస్తావా? ఇప్పుడు చెప్తున్నా, ఇందులో సగం నాది, సగం మీ అందరిది. అగండి, తెలుసో తెలుకో ఇంత పెద్ద జాక్ పాట్ కొట్టేశాం. కానీ ఈ విషయం శాంసంగ్ గారికి తెలిస్తే వాళ్ళందరినీ లేపేస్తారు. సో దీనికి ప్రిపేర్ అయ్యే మీ వాటా పట్టుకెళ్ళండి, ఓకేనా? మన బాస్ రోడ్రిగీస్ పెద్ద లోడ్ తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. అందరు ఇదే కట్ చెప్పాలి, ఓకేనా? అందరూ ఇదే చెప్తాం, ఒకటే మాట మీద ఉంటాం. ఆమేన్.
దుర్గేష్ గారు నిన్నటి నుంచి కనిపించట్లా వాళ్ళకి పోయింది చెప్పు. నాకు తెలియదు సామ్సంగ్ సార్, నన్ను వదిలేండి సార్. అందరూ కలిసి ఏదో చేసుంటారు. వాళ్ళకి ఇచ్చేశారు కదా, ఎక్కడికి వెళ్ళాడు? కూర్చోండి సార్, बैठ के बात करेंगे सर. కూర్చోండి. ఎవడ్రా నువ్వు? నిన్నే. मेरा नाम वास्को डी गामा. वास्को डी गामा अल्बर्टो. ఇన్స్పెక్టర్ బదాని సార్. 12 సంవత్సరాల కింద ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. ఈ డిపార్ట్మెంట్లో వస్తుంచే పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు. అప్పుడు మీరు హెడ్ కానిస్టేబుల్, గుర్తుందా? ఈ రోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది, నువ్వు వెళ్ళిపో. సరే మీరు ముందు భోంచేయండి. బదాని సార్. వెళ్ళి ట్రక్ చెక్ చేయి. సార్, వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంటంట? నమస్తే సార్. గాడి మే క్యా హై? రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. బండిలో ఏముంది? ఎంత కావాలి సార్? నాకే లంచం ఇస్తానంటావరా? సార్ మాట్లాడుకుందాం సార్. ఏమనుకుంటున్నారా? मेरे को बात करता है साहब को कुछ करने का नहीं। साहब, ये लोग माल दे रहे, गाड़ी को जाने दो ना, अपन बाद में सल्टा देते हैं ना, खल्लास करो ना साहब. అలెగ్జాండర్. అలెగ్జాండర్ కొడుకు నేను. ఆ చనిపోయిన ఓంకాడు కూతురే అని. నన్ను పెంచడానికి నా పిచ్చి నాన్న మా నాన్న కష్టాలు పడింది. తినటానికి తిండి లేక కూలిపోతున్న మట్టి గోడల మధ్య తలదాచుకున్నాం. ఎవడు హెల్ప్ చేయలే, ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలే. అందుకే మేము క్రైమ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాం. మా బాస్ రోడ్రిగస్ ఊరొదిలి పారిపోయాడు. ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా. అందరికి అండర్స్టాండింగ్ వస్తే మంచిది. నేనేం బయటోని కాదు సార్, మనం డిపార్ట్మెంట్. మేరీ ఫౌండేషన్, ఇది మన ఫౌండేషన్. మన బళ్ళు ఎక్కడ ఆగినా చూసి చూడట్టు వదిలేస్తే చాలు.